తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో టీడీపీ నేతలు ఓటమి భయంతో దౌర్జన్యకాండకు దిగారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. హోంమంత్రి తానేటి వనిత టార్గెట్గా దాడికి తెగబడ్డారని తెలిపారు. పచ్చమొక్కలు వైఎస్ఆర్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశాయి, భౌతిక దాడులు చేసి భయాందోళన సృష్టించాయి. నల్లజర్లలో టీడీపీ నేతల దౌర్జన్యకాండపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో కూడా పచ్చమొక్కలు రెచ్చిపోయారని చెప్పొచ్చు. చూస్తే ప్రధానంగా హోంమంత్రిని టార్గెట్ చేస్తూ కూడా ఇక్కడున్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా ప్రచారం ముగించుకున్నటువంటి ఆమెకు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ప్రచార వాహనాలపై దాడి చేయడంతో పాటు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా మూకుమ్మడిగా దాడి చేసిన పరిస్థితుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నారు, వీరితో మాట్లాడి చేద్దాం. సార్ చెప్పండి, రాత్రి అసలు ఏం జరిగింది? టీడీపీకి సంబంధించినటువంటి మోకలు ఇక్కడ ఏ విధంగా దాడులకు తెగబడ్డారు? ఓడిపోతామనే ఒక సంకోచంతో లేకపోతే ఇంకోటి తెలియదు, ఒక ప్రెస్టేషన్స్లో వాళ్ళు ఆ పని చేశారు అని మాకు అనిపించింది. మా వాళ్ళపైన గోడ బయట ఉండి రాళ్ళు విసరడం జరిగింది. మద్దిపాటి వెంకటరాజు గారు, బాపిరాజు గారు వాళ్ళు ఇంకా కొంతమందిని పోగేసుకుని మొత్తం దౌర్జన్యంగా ఇంట్లోకి, కాంపౌండ్ వాళ్ళు ఉంది, మాది పెద్ద కాంపౌండ్ వాళ్ళు, లోపల చొరబడి అసలు హోమ్ మినిస్టర్ గారు ఏంటి, మేమేంటి, అసలు ఇంటికి వచ్చేసి హోమ్ మినిస్టర్ గారిని టార్గెట్ చేసి ఆవిడనే చంపేయాలని చెప్పి ముందు ఆఫీస్ రూమ్కి వచ్చి ఆ తలుపులు బద్దలు కొట్టడం. అది అయిన తర్వాత అక్కడ లేరని ఆ తలుపులు మా వాళ్ళు గట్టిగా బిగించేటప్పటికి ఇక్కడున్నారని చెప్పి వాళ్ళు ఇది చేసి మళ్ళీ అక్కడికి వచ్చి ఆ రెండో గుమ్మం దగ్గర ఆ తలుపు బద్దలు కొట్టి ఏం చేసేటప్పటికి మరి మేడం గారి సెక్యూరిటీ కొంతమంది అడ్డుకొని అక్కడ కారు కూడా ఉంటే ఆ కారు కూడా బద్దలు పరిచేస్తే వాళ్ళు అక్కడి నుంచి తప్పించారు వాళ్ళని. దాదాపు ఒక 10 మంది దాకా గాయాలైన, దానిలో ఎక్కువ గాయాలైన వాళ్ళు 4-5 ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ లోపల నేను అడ్డం పడేటప్పటికి నా మీద వాళ్ళు అటాక్ చేయటం, నన్ను కర్రతో కొట్టడం ఇదంతా జరిగింది. మరి మేడం గారిని దుర్భాషలు మామూలుగా కాదు, కులం పేరు బట్టి మరీ తిట్టి బయటికి రా మీ అంతే చూస్తామని కూడా బయట అనటం జరిగింది. ఇప్పుడే ఇలాగుంటే రాబోయే రోజుల్లో నిజంగా ఇదే మద్దిపాటి వెంకటరాజు గారు నెగ్గితే అసలు ఎంత రాచుకుంటాం అనేది మరి ప్రజలే ఊహించాలి. మద్దిపాటి వెంకటరాజు దాడి చేసి హోమ్ మినిస్టర్ గారిపై దాడి చేసి తను గెలుద్దాం అనుకుంటున్నాడేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాన్స్టిట్యున్సీలో జరగదు. రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికల్లో తానేటి వనిత గారు ఈ నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. ఖచ్చితంగా ఈ గోపాలపురం నియోజకవర్గ ప్రజలు మద్దిపాటి వెంకటరాజుకి ఓటుతోటి బుద్ధి చెప్పబోతున్నారు. ప్రజలు అమాయకులు ఏమీ కాదు, ఎప్పుడు మంచి వెనకాలే ఉంటారు. దౌర్జన్యానికి తిరిగే వాళ్ళని ఎప్పుడూ సహించరు. ఆ దౌర్జన్యంతో జనాలను భయభ్రాంతులు చేసి భయపెట్టాలంటే అది సబబు కాదు. మనకి ప్రజాస్వామ్యంలో మనల్ని బతికించేది ఓటు హక్కు. ఆ ఓటు హక్కుతోటి వారికి ఎవరైతే ఈ దౌర్జన్యకాండను సాగించారో వారికి తప్పనిసరిగా బుద్ధి చెప్తారని రాబోయే ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ 4వ తారీఖున జరిగిన కౌంటింగ్లో ఇక్కడి నుంచి తానేటి వనిత గారు విజయకేతనం ఎగరేయడం ఖాయం. బాబరాజు గారు అందరూ కలిపి ఇటు మనుషుల మీద పడి పట్టుకుని చెత్తగొట్టేస్తాడు. మేము అందరం భయభరం గురై వచ్చి మేము బండిగాడు ఉన్నామండి. బండిగాడు ఉంటే అటు నుంచి ఓమ్మడిగా మొత్తం జనాన్ని అందరిని కొట్టుకుంటూ వచ్చి సుమారు లేదంటే 100 మంది పైన ఉంటారండి. మొత్తం ఓగమ్మడిగా వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ బకెట్లుగా గట్ట గిరట వేసి వీళ్ళు మొత్తం మేము అందరం జడిసేలు వెళ్ళిపోయి మేము కొంతమంది బండి కింద దాక్కున్నామండి. పెద్ద పెద్ద రాళ్ళు ఏం చేయారంటే అక్కడ ఉన్న వాహనాన్ని పట్టుకుని చిత్తగొట్టేయారండి. మా వాహనాన్ని పట్టుకుని మొత్తం అటు వెనకాల అద్దాలు మొత్తం అన్ని ధ్వంసం చేసేసారండి. ఎవరైతే ఉన్నారో మద్దిపాటి వెంకటరాజు కానీ ముళ్ళపూడి బాపిరాజు సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా టార్గెట్ చేసి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దౌర్జన్యకాండ కూడా పూనుకున్నారు. తాము ఓడిపోతున్నామని చెప్పి తెలిసే ఇట్లాంటి దాడులు కూడా తెగబడుతున్నారని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి నల్లజర్లలో కూడా ఇక్కడ దౌర్జన్యకాండ చేసినటువంటి ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో వారికి కూడా ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, రాజు, సాక్షి టీవీ, నల్లజర్ల నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.